హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్. ఈరోజు మీకు కొత్తిమీర రైస్ చూపిస్తున్నానండి. ఎలా చేసుకోవాలో ఈజీగా అయ్యే పద్ధతి కొత్తిమీర రైసు. అయితే నేను కొత్తిమీరని చక్కగా తీసుకున్నాను. ఒక 10 రూపాయలు కట్టండి అది. ఒక కప్పు రైస్కి అన్నమాట. అయితే నేను ఫస్ట్ తాలింపు పెట్టుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవన్నీ కోసుకున్నాను. ఒక 2 లవంగాయలు, ఒక దాల్చిన చెక్క, కొంచెం కొంచెం టేస్ట్గా కరకరలాడటానికి పచ్చిశనగపప్పు కూడా వేసానండి దానిలో. అయితే అవి వేపేసుకొని పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర మిక్సీ పట్టానండి. 10 రూపాయలు కట్ట పట్టేశాను. చక్కగా కోసుకొని దాన్ని చక్కగా కడిగి జాడించుకొని మిక్సీ పట్టేసుకున్నాను. రైసు మనకి నైట్ మిగిలిద్ది కదండి, దాన్ని వేస్ట్ చేయకోకుండా పారేయకోకుండా చక్కగా ఇలా చేసుకోవచ్చండి. కొత్తిమీర రైస్ చేసుకోవచ్చు, టమాటా రైస్ చేసుకోవచ్చు, జీరా రైస్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చండి. అన్నం కూడా నైట్ మిగిలిపోతే కనుక అలా చేశాను నేను ఈరోజు. అయితే అన్నం గెడ్డలుగా ఉండదు కదండి, కొంచెం చిదుపుకొని చక్కగా చేసుకోవాలి. కొంచెం పేస్ట్ వేసానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసాను. కొత్తిమీర కూడా కొంచెం స్మెల్ రాకోకుండా కొంచెం నూనెలో వేపుతున్నాను, ఫ్రై చేస్తున్నానండి. అది కూడా దానిలోనే ఈ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. మనకి అంటే ఎక్కువగా యాగనీయక్కర్లేదు, కొంచెం స్మెల్ రాకోకుండా కొత్తిమీర స్మెల్. అన్నం కూడా వేసేసుకొని అదంతా రైస్ తిప్పుకోవాలండి మనకి సరిపడా. సద్దన్నం అలా మిగిలింది వేస్ట్ చేసుకోకుండా పారేయకోకుండా ఇలా మనం టిఫిన్ కింద చేసేసుకోవచ్చండి. మీరు ఈ ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. మీ అందరికీ మా ధన్యవాదాలండి. మీకు ఈ మధ్య నేను వీడియోస్ కూడా చూపిస్తలేదు. ఉంటే ఏయోటి అంటే టెంపుల్స్ కానీ అవి మేము వెళ్ళినవి అన్నీ పెడుతున్నాము అప్పుడప్పుడు. ఇప్పుడు కొంచెం వంటలు కూడా చూపిస్తున్నాను మీకు. ఈరోజు పుదీనా రైస్ కూడా చూపించాను. పుదీనా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి, అందుకని పుదీనా రైస్ కూడా చేసుకోవచ్చు. మిక్సీ పట్టుకునేటప్పుడు నేను చిన్న అల్లం ముక్క వేసాను, ఒక వెల్లుల్లిపాయ గర్భం వేసాను. సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోవాలి. మీరు కొంచెం సాల్ట్ ఎక్కువ తింటే సాల్ట్ ఎక్కువ, లేదా తక్కువ తింటే తక్కువ, సుమారు వేసేసుకోండి. మీకు ఎలా తింటే అలా వేసుకోండి. అలా పట్టుకున్నది కూడా వేపాను కదండి. అన్నం కూడా వేసేసుకున్నాను దానిలో. ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచుకొని చక్కగా దాన్ని తిప్పుకుంటా చేసుకోండి. అన్నం కొంచెం పడద్ది. ఇది కొత్తిమీర కూడా 10 రూపాయలు కట్ట వేసేసాను కదండి, కొంచెం ఎక్కువగానే ఉంది. అందుకని ఇంకొంచెం అన్నం ఉంది కదా అని అది కూడా వేసేసానండి. ఇంకా ఎక్కువైద్దేమో అని, అంటే పుదీనా చాలదేమోనని, అదే కొత్తిమీర చాలదని తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు సరిపడా వేసేసుకున్నానండి. వేడి కొత్తిమీర రైస్ రెడీ అవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో. కొత్తిమీర తిన్నా కూడా ఆరోగ్యమే కదా మనకి. వేడి కొత్తిమీర రైస్ రెడీ అయిపోయిందండి. ఓకేనండి.